కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. అలాగే ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక తెలంగాణకు సంబంధించి ఆసక్తికరమైన నిన్నంతా హైదరాబాద్ అంతా రచ్చరచ్చగా, ప్రత్యేకించి గాంధీ గారికి, శరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారికి, అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి మధ్య జరిగిన వివాదం అనండి, ఫిరాయింపులకు సంబంధించి గొడవ, చీరలు పంచడం, ఈ చీరల చూపించిన వ్యవహారం, ఇవన్నీ కూడా రచ్చరచ్చగా వాటి పరిణామ క్రమంతో నిన్న అంతా ఒకరింటి మీద ఒకరు దాడి చేయడానికి ప్రయత్నం చేయటం. అయితే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియదు, కానీ మొత్తం మీద అదంతా ఆయన ఇంటి మీద, కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేసి గందరగోళం సృష్టించడం, ఇదంతా కూడా కొత్త పరిణామాలకి దారితీస్తోంది. ఈ ఫిరాయింపుల ఫర్మానికి సంబంధించి ఇందులో తప్పెవరిది? కేసీఆర్కి రేవంత్ రెడ్డి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా చేయబోయారా? అయితే 10 మందిని అట్రాక్ట్ చేయగలగడంతో అంత ఉపయోగం లేకుండా పోయిందా? గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిలో తప్పెవరిది? అలాగే చీరలు పంచడం, అలాగే స్థానికత గురించి ప్రస్తావించడం కౌశిక్ రెడ్డి చేసిన తప్ప? అలా గాంధీ పేరు పెట్టుకుని ఆయన శరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు అసత్యాలు చెప్పటం, దాడులకి ప్రోత్సహించడం ఆయన తప్ప? ఇక మరోవైపు హైడ్రా కూల్చివేతల వల్ల హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోతోందని, రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? హైడ్రాకు సంబంధించి కానీ ఇతరత్ర గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా తర్వాత చూద్దాం. ఇక వివిధ పత్రికల్లో ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కానీ, అలాగే ఈ కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ రచ్చలో జరిగిన వీటి మీద, ఆ తర్వాత హరీష్ రావు గారు వీళ్ళంతా వెళ్ళి ధర్నా చేయటం, వాళ్ళందరినీ అక్కడ తరలించడం, ఈ పరిణామాల మీద ఒక్కో పత్రికలో ఒక్కో రకమైన కథనాలు వచ్చాయి. ఒక్కసారి వాటిని కూడా చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. కౌశిక్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరుల వీరంగం. ఇంటి అద్దాలు పగలగొట్టి రాళ్ళు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారని సాక్షి పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటికి రా అంటూ ఆయన గాంధీ గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారని కూడా ఈ పత్రిక రాసింది. అయితే బీఆర్ఎస్లోనే గాంధీ ఉన్నాడు, ప్రతిపక్షానికే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చామని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా విశేషంగా భావించాలి. అలాగే నామినేషన్లో స్క్రూటినీ చేశాకే ఆయనకి గాంధీ గారి ఎంపిక జరిగిందని కూడా ఆయన అంటున్నారు. మరి ఎమ్మెల్యేలంతా ఎప్పుడు ఎన్నుకున్నారో తెలియదు, కానీ ఆయన ఇక ఈనాడులో అయితే కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉంది అంటూ పిఏసీ అధ్యక్షుడిగా అరికేపూడి గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారని, ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన విషయాన్ని ఈనాడు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. అందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పటం. ఇక ఆంధ్రజ్యోతిలో బతకడానికి వచ్చిన వాళ్లతోటే బీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి అంటూ కౌశిక్ వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలని ఈ రేవంత్ రెడ్డి అన్నట్లుగా వీరిచ్చారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు అని ఉంటే కౌశిక్ రెడ్డి స్థానికత పదం వాడటం ఎంత తప్పో, బహుశా ఇంకా అంతకంటే పెద్ద తప్పు అవుతుందా ఇది? రేవంత్ రెడ్డి గారు బతకడానికి వచ్చిన వాళ్ళతోటే బీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఓట్లన్నీ కూడా బతకడానికి వచ్చిన వాళ్ళే వేశారు అని చెప్పడం సరైన పద్ధతేనా? ఇక కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం చెప్పాలని వార్త రాసింది. ఫిరాయింపులపై కోర్టు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు, పార్టీ మారే వారిపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి ఢోకా ఉండదు అంటూ సర్కారు కూలుస్తామన్న వాళ్ళే ఇప్పుడు ఫిరాయింపులపై లొల్లి పెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. నాడు కుట్రలు నేడు నీతులు అని ఫిరాయింపులు ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఆంధ్రప్రభ రాసింది. నమస్తే తెలంగాణ అయితే కాంగ్రెస్ గూండా రాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మోకదాడి, పోలీసుల సమక్షంలోని విధ్వంసకాండ, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్ట్ తరహాలో 20 వాహనాల కాన్వాయ్తో రౌడీ దండు,
పోలీసులు అరగంట దాకా అటు వెళ్ళొద్దన్న పోలీసులను అరగంట దాకా కౌశిక్ రెడ్డి ఇంటి వైపు వెళ్ళొద్దని చెప్పారంట. దాంతో కౌశిక్ రెడ్డి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు తరలిచ్చారంట. పోలీస్ కమిషనరేట్లో కూడా వారిపై దౌర్జన్యం జరిగింది. గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు అంటూ ఇక్కడ పోలీసుల వివక్షపై కూడా వార్త ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు కూడా కొన్ని డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. పోలీసులు నిర్దిష్టమైన కరెక్ట్గా నిన్నటికి మళ్ళీ పక్షపాతంతో కాకుండా రెండు వైపులా అరెస్ట్ చేస్తుంటే ఈ గొడవలు ఉండేవి కాదేమో. ఇవాళ కాంగ్రెస్లో ఫిరాయించిన గాంధీ ఇంట్లో నేడు బీఆర్ఎస్ విస్తృత భేటీ జరగబోతోందని చెబుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్న వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చింది. ఇక ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఫిరాయింపుల పర్వం గొడవ? కౌశిక్ రెడ్డి వర్సెస్ ఈ పేరేంటి గాంధీ గారు, వీళ్ళిద్దరి మధ్య వివాదంలో ఎవరి పాత్ర ఎంత, ఎవరి తప్పు ఎంత? పెద్దలకు అందరికి నమస్కారం. శ్రీనివాస్ గారు, నేనేమంటా అంటే ఈ మొత్తం పాత్రధారి సూత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంట. ఓకే, నడిపించేది రేవంత్ రెడ్డి, నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నా అంట. నేను అది కౌశిక్ రెడ్డి నడిపించినా, మరకెప్పుడు గాంధీ నడిపిస్తుంది ఆయనే. లేకపోతే ఈ స్టేట్మెంట్లు అవసరమా, ఈ ఫిరాయింపులు అవసరమా? నిన్న స్టేట్మెంట్ ఏంటంటే మా పార్టీని పడగొడతామన్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. అదే దిగ్విజయ్ సింగ్ ని కాంగ్రెస్ నాయకుడే కదా, 3 సీట్లతో 300 సీట్లున్న మధ్యప్రదేశ్ లో 3 సీట్లతోటి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని పరిపాలించి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. ఇది మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. మీకు ఆదర్శం ఉంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్నిసార్లు రాలేదు అట్లాంటి ప్రభుత్వాలు. అందుకోసమనే మీరు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, అందరిని ఎవరిని బట్టే వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు అనుకుంటే అదే తప్ప మీరు కూడా మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇతరులను నిందించే, ఇతరులను విమర్శించే నైతికమైన హక్కును మొత్తాన్ని కోల్పోయినారు అంటున్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే నాకు ఇప్పటికీ అనుమానమే. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ మనిషి ఇప్పటికీ నాకు అనుమానం. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ ఎంత కొట్లాడంటే బాగా కొట్లాడుకుంటారు. ఇక తిట్టుకుంటారంటే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టుకుంటారు, కానీ చేసే పని మళ్ళీ చేస్తారు. దీని వెనకాల కుట్రదారులు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్న ఈ అసలు సమస్యలను పక్కన పెట్టి ఈ హైదరాబాద్ ఒక సమస్య ఎట్లా ఉండనే ఉంది. హైదరాబాద్ నగరంలో రైతు భరోసా ఇయ్యలేడు గుడిగా, రైతు రుణమాఫీ కాదు గుడిగా, భూమాత చర్చే లేదు, జీతాలు మిగతా అంశాలు అంటే ఎన్నికల వాగ్దానాలు పక్కన పెడితే ప్రభుత్వం నడపడానికి కూడా ఈరోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది ఈ రోజున. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ మీడియాలో ఈ వార్తలు చూస్తే ప్రజల కాన్సన్ట్రేషన్, ప్రజల యొక్క ఆలోచనలు ఇటువైపు రాకుండా ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నం నేను అనుకుంటున్నా. ఇది ఒక డ్రామా కొద్దిగా నడుస్తుంది. హైడ్రా లాగా ఇది ఒక డ్రామా నడుస్తుంది. హైడ్రానే ఒక డ్రామా, ఇది ఇంకొక డ్రామా నడుస్తుంది అని అనుకుంటున్నా. అంతే తప్పేసి దీంట్లో పెద్దగా ఏదో జరుగుతుంది, ఆయన కొట్టుకుంటాడు, ఈయన చేస్తాడు, అంత హంగామా 2 రోజులు నడుస్తుంది. టీవీలకు చూపించడానికి కొంత సమాచారం, చూపించడానికి కొంత మెటీరియల్ దొరికింది. ఫస్ట్ 4 రోజులు సినిమా నడుస్తుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం కాదని నా అభిప్రాయం. సూర్యనారాయణ గారు, నడుస్తున్నంత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 4 సీట్లతో 5 సీట్లతో కేంద్రంలో పివి నరసింహారావు గారు 220 సీట్లతో అధికారం నడిపించారు కదా. వాజ్పేయి గారు 185, బీజేపీకి ఎన్డీఏకు 250 సీట్లతో నడిపించారు కదా. ప్రభుత్వం ఉండింది కదా, ఏం ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి జాయిన్ చేసుకున్నాను కనుక అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందండి. అయితే జరిగిన ఘటనలో గాంధీ గారు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా. బీజేపీ వాళ్ళు ఇట్లా చేసుకోవట్లేదా, బీజేపీ వాళ్ళు చేసుకోవట్లేదా అని మళ్ళీ ఇమ్మీడియట్ గా మొదలు పెడుతూ ఉంటారు. నేనేమంటున్నా అంటే మీ వంతు కృషి మీరు చేస్తున్నారులే, రాజీనామా చేపించి పూర్తిగా మీరేమి శుద్ధ పూసలని అంటానికి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఉందలేండి. దానికి అందుకోసం నేను ముందే శ్రీనివాస్ గారిని ముందే చెప్తున్నాను. మళ్ళీ అంటారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా, చూసే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా. మీరు రాజీనామా అంటే ఏ వ్యక్తిని కూడా పలానా పార్టీలో ఉండమని నిర్బంధించే ప్రాథమిక హక్కు ఎవరికి లేదు. అయితే మీరు రాజీనామా చేయొచ్చు, అరకప్పుడు గాంధీ గారు రాజీనామా చేయొచ్చు, ఎవరైనా సరే తమ ఇష్టం వచ్చిన పార్టీలకు పోవచ్చు. బట్ రాజీనామా చేసి కనుక పార్టీలు మారితే అది రాజ్యాంగానికి గౌరవం, ప్రభుత్వానికి గౌరవం, ప్రజలకు కూడా గౌరవం ఉంటుంది. ప్రజలు గౌరవిస్తారు కూడా నా అభిప్రాయం. అయితే హైడ్రా మీద మన
రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఒక రకంగాను ఇప్పట్లో ఒక రకంగాను మాట్లాడినట్టు మీకు కూడా అనిపించిందా? నిజంగానే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఏమైనా కనపడతా ఉందా? లేకపోతే ఈ అంశం మీద తర్వాత మాట్లాడదాం, ముందు ఫిరాయింపుల మీద పూర్తి చేసిన తర్వాత. రాజేందర్ దగ్గర నుంచి, ఆయన పేరేంటి, హైదరాబాద్ రాజేందర్ గారు, హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కొమ్మనేని గారు. నిన్న జరిగిన ఈ పంచాయతీ రచ్చలో మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లక్కీ నెంబర్ నా దగ్గర ఉందంటాడు, ఏమిటి ఆయన ఉద్దేశం? సార్ కేసీఆర్ కాదు కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ వీళ్ళు ముగ్గురు ఒకే తాను ముక్కలు సార్. ఎందుకంటే ప్రోత్సహిస్తారు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు, మళ్ళీ నీతులు చెప్తారు ఫిరాయింపు. ఎందుకనంటే సార్ రేవంత్ రెడ్డి మధ్యలో బీజేపీ ఏం చేసింది? ఇక్కడ బీజేపీ ఎందుకు చేసిందనంటే చంద్రబాబు నాయుడు ఓటు కేసులో ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్దతు ఇస్తా ఉన్నది. అప్పుడే మద్దతు ఇచ్చారులే, అప్పుడు వాళ్ళే సేవ్ చేశారుగా. అప్పుడు సేవ్ చేసిన వాళ్ళలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అట్లాగే బీఆర్ఎస్. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్, కేసీఆర్ కూడా చేశాడు, సేవ్ చేసినట్టే కదా. అదే అప్పుడు అదే సార్, అదే అయితే దీన్ని ఏంటనంటే సార్, వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టడము, తీసుకోవడము, మళ్ళా బయటకు వచ్చి ఏం చేస్తారంటే ఏదన్నా వేరే ప్రభుత్వం కానీ వేరే పార్టీ కానీ ఈ ఫిరాయింపుల మీద ఏదన్నా ఫోకస్ చేయగానే ఇక మళ్ళీ నీతులు మొదలు పెడతా ఉంటారు. ఇట్లా ఇది అని ఎంత దారుణం అనిపిస్తుందంటే సార్, దేశంలో ఈ మూడు పార్టీలను చూస్తా ఉంటే మస్తు ఇబ్బంది కలుగుతాం. చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిశారంట దంపతులతో సహా. మరి అదేమి ఇంకో ఆయన బీజేపీతో ఆయన కలిసి ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళేమో చంద్రబాబును కలుస్తారు, రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబును పొగుడుతారు. ఏం తమాషా రాజకీయమే నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. రైట్. అవును సార్, అవును సార్. ఈవీఎంలో మొత్తం ఈవీఎంలతోనే బీజేపీ చంద్రబాబు నాయుడు గెలిచి ఉన్నారు సార్, పక్క. ఇదైతే 100%. ఇది ఎట్లా బయటపడుతుందో అయితే చంద్రబాబు గారు కూడా రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. తమాషా ఉంది, కరెక్టే అది. రైట్. రవీంద్ర గారు మరొకరి లైన్లో ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హైదరాబాద్. నిన్న జరిగిన ఇష్యూలో 5% కౌశిక్ రెడ్డి తప్పుంటే 95% రేవంత్ రెడ్డి గాంధీ తప్పున్నారు. గాంధీ తప్పుందా? పైగా నాకు ఒక్క పాయింట్ నచ్చలేదు, గాంధీ గారి పేరు పెట్టుకుని గాంధీ అబద్ధాలు చెప్పడం ప్లస్ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం నచ్చలా. పైగా పోలీసులు సరే ఇదేదో ఎంకరేజ్ చేసినట్టే ఉంది, ఈయన హౌస్ అరెస్ట్ చేయటం కౌశిక్ ని, గాంధీని అరెస్ట్ చేయకపోవటం, అరెస్ట్ చేయడం. అదొకటి. నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి మన హైదరాబాద్ ఎట్లా ఉండేది సార్? అసలు మన హైదరాబాద్ ఒకటి శాంతి భక్తులకు మార్పిడిగా ఉండేదాన్ని మన సినిమాలలో చూపించినట్టు ఏదో 20-30 టాటా సుమోలలో బయట ఏనాడుతూ అట్లా సిటీలో ర్యాలీ చేయడం ఏంటి సార్? ఎక్కడ పోతున్నాం సార్ మనం? నిన్న గాంధీ గారు చేసిందా మీరు చెప్పారు? గాంధీ గారు చేసిందండి. 20-30 పెద్ద ర్యాలీ లాగా వచ్చేసి పెద్ద అసలు ఫ్యాషన్ సినిమాలలో వచ్చి మరి చిన్నప్పుడు చేసిన సినిమాలలో వచ్చినట్టు హైదరాబాద్ లో అసలు హైటెక్ సిటీ ఏరియా, కొండాపూర్ ఏరియా అంటే హైదరాబాద్ చాలా బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉండేది, ఎలా అయిపోయింది, చాలా బాధ వేస్తుంది సార్. అసలు హైదరాబాద్ చూస్తే గందరగోళం అవుతాయి చాలా సార్. అసలుకి ఎలా ఉండేది, ఎలా అయిపోతుంది మనకి, అసలుకి వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, అన్ని డైవర్షన్ పాలిటిక్స్ సార్. హైడ్రాని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏదో పాలిటిక్స్, హైడ్రాని డైవర్ట్ చేయడానికి. హైడ్రా వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా హైదరాబాద్? హైదరాబాద్ డెఫినెట్ గా నష్టం జరుగుతుంది సార్. చేసేది మీరు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి దాని గురించి డిస్కస్ చేసి నలుగురు తీసుకెళ్లి చేస్తే మంచిది, తప్పేం లేదు దాంట్లో. ఒకసారి కూల్ చేయమంటారు, ఒకసారి నోటీస్ ఇస్తామంటారు, ఒకసారి నివాసం ఉంటే ఆయిల్ కూల్చారంటే తాజాగా పక్కన నివాసం లేకపోతే దాన్ని కూలుస్తారండి. ఇదేంటో మనం ఏమన్నా ముఖ్యమంత్రిగా పాలిస్తున్నావా, లేకుంటే ఏమన్నా గల్లీలో చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటాం చూడండి, అట్లా ఉంది. ధన్యవాదాలు. రైట్. చెప్పండి మన రాకేష్ గారు, చెప్పండి ఏమిటి ఈ గొడవంతా? స్థానికత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అసలు ఏది బతకడానికి వచ్చిన వాళ్ళే ఓట్లు వేశారని, మీకు అందుకే బీఆర్ఎస్ సీట్లు వచ్చినాయని ఆయన అనడం, ఏం జరుగుతోంది? తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పాత్ర ఏమిటి? ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారనే బీజేపీ వాళ్ళ వాదన. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ అన్నకు, మీకు శ్రీనివాసరావు గారికి, అదే విధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే జరిగినటువంటి సంఘటన కూడా అంతా కూడా ఎప్పుడైతే పిఎస్సి చైర్మన్ గా అంటే కోర్టు తీర్పు వెలువడ్డ రోజే, కోర్టు ఏదైతే ఈ ముగ్గురి మీద ఆల్రెడీ కోర్టులో కేసు వేసామో, ముగ్గురు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కోర్టు ప్రకటించిన వెంటనే
అదే రోజు పిఎస్సి చైర్మన్ డిక్లేర్ చేసి కోర్టు తీర్పుతో మాకేంటి, కోర్టులను కూడా మేము పట్టించుకొని బేఖాతరు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడానికి జరిగినటువంటి కుట్రలో భాగమే మొన్న జరిగినటువంటి చైర్మన్ పదవి సార్. నెంబర్ 1. నెంబర్ 2, దానికి ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాలి. ఎప్పుడైతే వీళ్ళు 10 మంది స్పీకర్కి ఆల్రెడీ మేము ప్రతిపక్షం మమ్మల్ని సపరేట్ గా పరిగణించండి అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు లెటర్ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రకటించిందంటే దానికి ఉద్దేశాలు ఏంటో మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి అట్లా నామినేషన్ అదే పేర్లు అపోజిషన్ పార్టీ పేర్లు లేని వ్యక్తులకి జనరల్గా అసలు సభ్యత్వం ఎవరు, ఏకంగా పిఎస్సి చైర్మన్ చేశారు సార్. చైర్మన్ చేసిన తర్వాత అంటే మీరు చేసినవన్నీ ఉన్నాయి కదా, కేసీఆర్ గారి టైంలో మీరు కూడా అదే చేశారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వటం, అదే అనేక మందిని చేర్చుకోవటం, విలీనం అనటం, ఈ డ్రామాలని మీరు నడిపారు కాబట్టి ఇప్పుడు ఆయన టిట్ ఫర్ టాట్ అంటున్నాడు. సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే పిఎస్సి చైర్మన్ వరకు మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ పిఎస్సి చైర్మన్ ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏంటి, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఏమన్నానంటే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయండి, మీరు వచ్చి బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టండి అనే కదా ఇక్కడ ప్రధాన చీరలు పంపటం, స్థానికత గురించి ప్రశ్నించడం. సార్ స్థానిక గురించి ప్రశ్నించింది ఫస్ట్ గాంధీ గారు సార్. కౌశిక్ రెడ్డి గారిని అసభ్య పదాలతో దూషిస్తూ హుజురాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినవి నువ్వేంద్ర నాకు చెప్పేది అని చెప్పేసి ఎప్పుడైతే గాంధీ గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం జరిగిందో, జరిగిన క్రమంలో నువ్వు కూడా ఏడికేంచి వచ్చినావు అని చెప్పేసి అన్నాడు తప్పితే ఆయన కౌశిక్ రెడ్డి గారు ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు సార్. నెంబర్ 2, ఫస్ట్ దూషించింది గాంధీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ప్రధాన మీడియా ఛానల్ ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి అన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ కి అనుకూలంగా మారిపోయినాయి. కాబట్టి ఆ ఛానల్ అన్ని కూడా ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి మీదకి వ్యక్తిగత ఆరోపణలు చేశారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఒకవేళ స్పీకర్ గారు కూడా అది యాక్సెప్ట్ చేసి ఉంటే, అంటే యాక్సెప్ట్ చేస్తే దేశం మొత్తంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వ్యవహరిస్తుందో అది కూడా కరెక్ట్ అన్నట్టే కదా సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాంచనాయాన్ని పెట్టేసి కంప్లీట్ గా 10th షెడ్యూల్ ను నేను అమలు చేస్తా, లేకపోతే అసలు పార్టీ ఫిరాయింపు జరగంగానే ఆయన మెంబర్షిప్ రద్దయ్యేటట్టు నేను చూస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే తమ మేనిఫెస్టోలో పెట్టి దేశం మొత్తం తిరిగారో, ఈ రోజు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా అదే మేనిఫెస్టో పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకో చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే, ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోని కూడా ఆయన ఉల్లంఘించినట్టే కదా సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ నీతితో ముందుకు పోతుందని చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒక కాలర్ అన్నట్టుగా ఏదైతే గతంలో సార్ నేను చెప్తున్నాను సార్, మా ఉస్మానియా యూనివర్సిటీలో అంటే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఫైరింగ్ జరిగినప్పుడు కూడా మా ఇంజనీరింగ్ కాలేజీలో ఏ రోజు ఎగ్జామ్ ఆగలేదు సార్, ఏ రోజు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆగలేదు సార్, హైటెక్ సిటీ ఏ రోజు బంద్ కాలేదు సార్. ఈ రోజు జరుగుతుంది ఏంటి సార్, ఒక దిక్కు హైడ్రా, ఒక దిక్కు హైడ్రామా, ఇదంతా సార్. కౌశిక్ రెడ్డినేమో ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటారు, గాంధీ ఏమో ఇంటికాడ నుంచి మొత్తం మందిని వేసుకొని ర్యాలీగా వాళ్ళ ఇంటికి పోయేదాకా అడ్డుకోరా సార్. ఏం జరుగుతుంది సార్ ఈ హైదరాబాద్ లో? అంటే వాంటెడ్లీ హైదరాబాద్ లో ఉన్నటువంటి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయడం ద్వారా ఈ రోజు ఏం చేయాలనుకుంటారో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గాంధీ కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరిగిన తర్వాత, అంటే అక్కడ మనకు తెలుసు స్పష్టంగా, అక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ముగ్గురు ఎమ్మెల్యేలు పంపించిందే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా మనకు కనిపించేస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రకాష్ గౌడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గాంధీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాతనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. అంతకుముందు ముగ్గురే ఉండే సార్, తర్వాత వీళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అట్లాగే చంద్రబాబు గారు కాంగ్రెస్ కి మిత్రుడా, లేదా పోనీ కాంగ్రెస్ లోని రేవంత్ కు మాత్రమే మిత్రుడా, అట్లాగే బీజేపీకి మిత్రుడా? బీజేపీ వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతున్నట్లేరే ఇక్కడ సార్. ఇప్పుడు ప్రధానంగా మనకు తెలుసు గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేశారు సార్. ఈసారికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో తను మనుగడ సాగించడానికి కేంద్రం మద్దతు కావాలని చెప్పేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు సార్. ఆయన తిట్టిన తిట్టు ఇంకా దేశంలో ఏ నాయకుడు కూడా మోడీ గారు తిట్టు ఉన్నాడు, కానీ అయినా కానీ పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ జరుగుతుంది మాత్రం కంప్లీట్ గా ఏదైతే ఇప్పుడు బీజేపీని ఒక నిమిషం పక్కన పెడితే టీడీపీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది,
కాంగ్రెస్ టీడీపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ వరదలు వస్తే అవేమో బోట్ల మీదకి డైవర్ట్ చేయడానికి, ఇక్కడేమో అసలు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేయాలనేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది సార్. సరే ఇప్పుడు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన ఆవిడ కూడా ఎమ్మెల్యే అనుకోండి, ఇద్దరు కలిసి కలవటంలో ఏంటి ఉద్దేశం? రేవంత్కే కాదు నాకు కూడా మత్తిమ్మని అడుగుతున్నారా ఏంటి? అసలు ఏమై ఉంటది సార్? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారేమో హెలికాప్టర్ కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి అడగకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. అంటే హెలికాప్టర్ పంపిస్తారు. సరే వరదల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి అడగొచ్చు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని అడగకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగాడు. ఆయన గెలవంగానే టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి సంబరాలు చేసుకున్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతుంది తెలుగు ప్రజలకు అందరికి కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. కంప్లీట్ గా ఇక్కడ జరుగుతున్నాయని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ జరుగుతున్నాయి అవే, ఇక్కడ జరుగుతున్నాయి అవే. కాబట్టి ఈ రెండింటిని చూసినప్పుడు అక్కడ బోట్లు పంపించేసి ఏదో ఆ బోట్లకు 4 రోజులకు తెలిసిందట బోట్లకు వైసీపీ కలర్ ఉందని చెప్పేసి, ఇక్కడనేమో హైడ్రాను లేకపోతే ఇక్కడ ఏది ప్రతిపక్షంలో ఉన్న ఆయనకి ఇస్తామని చెప్పేసి. సరే ఇక్కడ కంప్లీట్ గా మనకు ఏదైతే పార్లమెంటరీ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇదే కరెక్ట్ అని ముందుకు పోతా అంటే అది దేశం మొత్తంలో కూడా బీజేపీ కూడా అదే విధంగా పోతుంది కావచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో దేశం మొత్తంలో. ఇంకొక మాట చెప్పండి, హైడ్రా వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? ఆయన చెరువులను రక్షిస్తున్నానేమో రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెబుతున్నారు సార్. హైడ్రా ఆయనే గతంలో దాన్ని తప్పు పట్టారు, కోల్చడానికి తప్పు పట్టారు. ఇప్పుడు మీరు ఆ వీడియో కూడా చూశారు కదా. ఓకే సార్, 10 years ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నీ కూడా గవర్నర్ గారి ఆధీనంలో ఉండే సార్. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లు పెడతామని కూడా ఛాలెంజ్ చేసినటువంటి దాఖలాలు మనకు తెలుసు. కాబట్టి 10 సంవత్సరాలు ఉన్నది అని చెప్పేసి దాంతో మనం ఎక్కడ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ సార్ 2014 ప్రభుత్వం రాగానే చెరువుల పరిరక్షణకు పూనుకున్నారు సార్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కూల్చాలి, కానీ కూల్చకుండా ఓన్లీ సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి పేద ప్రజల ఇల్లు కూలుస్తామని. అండ్ అదే విధంగా నేను ఏమంటున్నా జయబేరి మురళీమోహన్ గారి షెడ్డుకు అంటే వాళ్ళ బిల్డింగ్ లో షెడ్ ఒకటే వస్తుందంట సార్, బిల్డింగ్ రాదంట మళ్ళా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ప్రత్యక్షంగా ఎవరిని పూలగొట్టాలి, ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి చేయాలని చెప్పేసి ఏ విధంగా ఎమ్మెల్యేలను బెదిరించాలి. గూడెంమైపాల్ రెడ్డి గారి తమ్ముని తీసుకుపోయి జైలు వేసిర్రు, ఆయన మీద కేసులు బనాయించారు. అట్లా ఎట్లా భయపెట్టియాలి, ఏం చేయాలి? ఇప్పుడు ప్రకాష్ గౌడ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులని కబ్జా చేసి పెట్టిండు. కాబట్టి అసలు రాజేంద్ర నగర్ లో ఒక్క కూల్చివేత కూడా జరుగుతలేదు సార్, మొత్తం హైటెక్ సిటీ మొక్కనే జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తప్పకుండా ఖరీదైన భూములు ఎక్కడ ఉన్నాయని అన్వేషిస్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి హైదరాబాద్ ప్రశాంతత ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు సార్? హైదరాబాద్ ఎకానమీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు సార్? హైదరాబాద్ ఎకానమీ అనే డిస్టర్బెన్స్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, దేశం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే హైడ్రా తోటి జస్ట్ హఫ్తా వసూలు కార్యక్రమం నడుస్తుంది సార్. ఏది రౌడీ మామూలకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కూరగాయల బండ్లని గుంజేసి మాకు హఫ్తా ఏది కట్టరా అన్నట్టు ఉంటది కదా సార్, ఆ విధంగానే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి దిశగా హైదరాబాద్ పోవట్లేదు. తగ్గిన మాట నిజమా అబద్ధమా సార్? మీకు స్పష్టంగా చెప్తున్నా సార్, రిజిస్ట్రేషన్లలో అంటే ఈ మంత్ లాస్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ ఇంకా రాలేగా, లాస్ట్ మంత్ 350 కోట్ల ఆదాయం తగ్గింది సార్ రిజిస్ట్రేషన్లలో ఓన్లీ. నేనేమంటున్నా అంటే స్పష్టంగా చెప్తున్నా, కావాలంటే ఈ రోజు ఉన్నటువంటి డేటాను కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా బయట పెట్టమని చెప్పారు. రైట్, దయాకర్ గారు వీటన్నిటికి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, మాట్లాడండి సార్. ఏదేమైనా కారణాలు ఏమైనా ఇంటి మీదకి పోవటం అయితే తప్పు సార్ అరికపూడి గాంధీ గారిది. ఎందుకంటే గతంలో చూసినాం తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోతే ఏమైంది సార్? ప్రజలు ఇది యాక్సెప్ట్ చేయరు, పార్టీలు ఏమైనా. ఇక రెండు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీల కలయిక గురించి మాట్లాడుతున్నారు. భారతదేశ రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక తిరుగుంటాయి, ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ ఖమ్మం జిల్లాలో విచిత్రంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలిస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు స్వీట్లు వంచారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక్క చోట డిపాజిట్ రాని బాధ కంటే తెలుగుదేశం గెలిచిన సంతోషం మన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఉంటది. ఇక రెండో సార్ చిన్న విషయము, మా దయాకర్ అన్న ఇట్లా ఛానళ్ళకే పరిమితం. ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది టైం. పదవి ఇవ్వట్లేదా పాపం? ఏమైందో? సినిమా తీసుకుని ఏదో హీరో పాత్ర పోషిస్తున్నట్టున్నాడు కదా, బానే ఉందా?
ఇంటర్వ్యూలో అడిగాను. ఓకే, రైట్. మరొకరు హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం కుమినేని గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న ఆనలకి నమస్కారం. ఇంకోటండి, కమ్యూనిస్టు నాయకుడు సీతారామేశ్వర గారి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఓకే, నా అభిమాన నాయకుడు. ఇంకోటండి, ఒకటి కౌశిక్ గారి అయినా కానీ, గాంధీ గారు కానీ, ప్రాంతీయ కానీ, హుజరాబాద్ అని వాడడం కానీ, కౌశిక్ ఆంధ్ర వాడడం తప్పు. అది ఇద్దరు వెనక్కి తీసుకోవాలి. అంటే ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నాడు కదా, స్థానికుల ఓట్లతోటే బీఆర్ఎస్ స్థానికేతరు అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు అన్న పదం ఇంకా అది కొంచెం డ్యామేజింగ్ ఉందేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు యాక్చువల్ గా మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి క్లీన్ చిట్ మనిషి కాదు కదా సార్. అందుకే ఇప్పుడు ఆ గురువు గారి యొక్క సలహాలతోని అక్కడ కూడా అలాగే గొడవ అవుతుంది కదా, ఆ గొడవ ఇక్కడ కూడా చేస్తే కొంచెం ఈ ఇచ్చిన గ్యారెంటీలు మర్పించుకొని చిన్నగా అలాగే ఎల్లు చేసి 4 సంవత్సరాలు చూస్తున్నాడు. 82,000 కోట్లు అప్పులు చేశారు సార్. ఈ దాదాపు ఒక సంవత్సరం లోపలనే, సంవత్సరం కాలే ఇంకా అప్పులు చేశాడు. లేదు, మీరు చెప్పేది తప్పై ఉంటుంది బహుశా. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం అంత వచ్చే అవకాశం లేదు. మీరు అట్లా మీకు కరెక్ట్ గా తెలిస్తే చెప్పాలి తప్ప సరే సార్, అది 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 ముందు తెలుసు. ఇంకెన్ని అప్పులు చేస్తే అది పోనండి. హైడ్రా అని కొంతకాలం డ్రామా, ఇప్పుడు ఈ ఫిరాయింపులు అని కొంతకాలం డ్రామా. కేసీఆర్ పదవున్నప్పుడు ఏదో చిన్నవి కూడా జరిగిన తెలియదు, కానీ ఈ ప్రాంతీయగా ఈ ఎమ్మెల్యే అక్కడ ఇట్లా జరగలేదు సార్. కంట్రోల్ పెట్టాడు. మా ఎక్కడన్నా మరి ఏమి కామెంట్ చేయట్లేదు ఇప్పటిదాకా. సరే, వారి మాట్లాడతారు, అన్ని మాట్లాడతాడు ఆయన. రైట్. రాజేష్ గారు సత్తుపల్లి. రాజేష్ గారు హలో. రైట్. దయాకర్ గారు సమాధానం చెప్పండి. ఏమిటి కౌశిక్ రెడ్డి గారు స్థానికత అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో బతకడానికి వచ్చిన వాళ్ళే ఓట్లు వేసారంటాం. అలాగే అసలు ఫిరాయింపులు వీటి మీద రేవంత్ రెడ్డి గారు భిన్నంగా మాట్లాడటం, ఒక పిఎస్సి చైర్మన్ పదవిని అసలు అపోజిషన్ వాళ్ళు రాసిన లెటర్కి అనుగుణంగా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవటం. గాంధీ గారేమో ఆ పేరు పెట్టుకుని అబద్ధాలు చెప్పటం, ముందేమో కాంగ్రెస్లో ఉన్నాను తర్వాత బీఆర్ఎస్లో ఉన్నానని. ఏంటి ఈ గందరగోళం? పైగా గాంధీ గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేయకపోవటం, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయటం, గాంధీ గారు అట్లా దండయాత్రకి వెళ్ళారనేటువంటి బాధ పాయింట్ ఏంటి? ఇవన్నీ ఇట్లా చేయటం పద్ధతేనా? మరోవైపు హైడ్రా పేరుతోటి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు తన అభిప్రాయాలు మార్చుకున్నారా? అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఇట్లా కూలుస్తారా డ్యామ్ డూమ్ అన్న ఆయన, ఇప్పుడేమో కోల్చాల్సిందే అంటున్నట్టుగా వస్తున్నాయి. వీటన్నిటి మీద మీరు సమాధానం చెప్పండి. కొమ్మినేని గారు నమస్కారం. ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. మిత్రుడు వెంకట్ దానికి సమాధానం ఏంటంటే, డెఫినెట్ గా త్వరలోనే అవకాశం వస్తుంది కాబట్టి దాని మీద ఏం నేను తొందరపడాలి. కంగ్రాచులేషన్స్ ముందే చెప్పొచ్చా? చెప్పదు కాదు, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు అన్నారు కదా మూవీ, దాన్ని ప్రమోషన్, దాని ఇంటర్నల్ ఇష్యూస్ మీద కొంచెం ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి. హీరో పాత్ర మీరు వేస్తుంది సార్? హీరో పాత్ర వేస్తున్నారా? అది హీరోనే కదా, లీడ్ రోల్ అనాలి. హీరో ఏ ఉంది సార్, అందరి మామూలు లీడ్ రోల్ అంటే నా బేస్డ్ గానే సెమీ బయోపిక్ గా ఉంటది అది. సో నా కథతోనే ఉంటది. కొంచెం జాతీయ రాజకీయాల మీద ఆ పనన్నా ఈ 5-6 నెలలు చేసుకుంటున్నా. అందుకని మిత్రుడు వెంకట్ కన్సర్న్ కు థ్యాంక్స్. తర్వాత ఇప్పుడు మీరు అన్న దాంట్లో డెఫినెట్ గా రాజకీయం నడుస్తున్న దాన్ని ఒక న్యూట్రల్ ఎనలిస్ట్ గా చూస్తే మాత్రం మీరు ఎవరికి సమాధానం చెప్పలేము. ఇప్పుడు మీరే మమ్మల్ని అనొచ్చు, ఇంకెవరైనా న్యూట్రలిస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని అనొచ్చు. ఏంటి, భాజపా అదే చేసింది, బీఆర్ఎస్ అదే చేసింది, కాంగ్రెస్ అదే చేస్తుంది, తేడా ఏంటి అని. దీంట్లో ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని గమనిస్తలే ఇద్దరు మిత్రులు కూడా, చాలా మంది కూడా. అంటే టిట్ ఫర్ టాట్ అనేది ఒక టాక్టిక్, అది వేరు. అంటే మీరు చేసింది కాబట్టి మేము చేసింది అనేది. ఎందుకు బీఆర్ఎస్ 39 సీట్లు ఉన్నా, అంత బలంగా పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ తో ఎమ్మెల్యేలు ఉండలేకపోతున్న వైనాన్ని గమనించాలి. అది రాకేష్ గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, లేదంటే మిత్రుడు హరీష్ రావు గాని. అంటే మీరు పదవులు ఇస్తామంటే అట్రాక్ట్ అవ్వట్లేదా? పోతారం శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు స్పీకరు, ఆయన కాంగ్రెస్ వాళ్ళని విలీనం చేసుకుని పొమ్మన్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఆయనే పార్టీ మారాడు, ఆయనకి మీరు పదవి ఇచ్చేశారు, ఈయనకేమో పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఇంకో ఇప్పుడు మీకు ఇంక ఇంటర్నల్ గా కొన్ని జరుగుతున్నాయి. కనుక ధరిస్తే మీకు మీ బ్రేకింగ్లు, ప్లేట్ బ్రేకింగ్లు, బిగ్ బ్రేకింగ్లు అన్ని వస్తాయి. ఇప్పుడు ఒకటి చెప్పరాదు, ఒకటి చెప్పండి ఏదైనా బ్రేకింగ్. ఏముంటది చెప్తున్నా, చాలా మంది ఆ లైన్ లో ఉండి దాన్ని ఆపడానికి ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న పొలిటికల్ డ్రామా తప్పితే
నేను ఒక మాట అడుగుతా, మీరు సీరియస్ గా గమనించండి. కౌశిక్ రెడ్డికి ఈ దాంట్లో జాయిన్ అవుతున్న దానికి ఇంత పట్టింపు ఉన్నది కదా, ఏ హోదాలా అని అంటే ఎమ్మెల్యే నా పార్టీ. ఎందుకు కేసీఆర్ స్పందించడు, ఎందుకు కేటీఆర్ స్పందించడు, ఎందుకు హరీష్ రావు స్పందించడు? ఇది ఈయన తలకాయ ఎత్తుకున్నది ఎందుకు అంటే అసెంబ్లీలో మాత్రమేమో ఉంటే ఆ ఇద్దరు, ఒకవేళ వస్తే కేసీఆర్ రేపు మాట్లాడతాడేమో. కానీ కౌశిక్ రెడ్డికి దీన్ని ఆపాదించడం వెనుక ఉన్న అతిశయోక్తి ఏందని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? వాళ్ళు చేస్తే నైతికత అనిపించదు కాబట్టి, చేసింది వాళ్ళే కాబట్టి ఒక ఫ్రెష్, నేను నా దృష్టిలోనైతే కౌశిక్ రెడ్డి ఒక బాధితుడనాల్లో లేకపోతే ఒక పావు అనొచ్చు, పావుగా వాడుకుంటున్న వైనం. ఆయన ఇప్పుడు గతంలో కూడా ఉన్న దుందుడుకున్నది కదా, మన గవర్నర్ గారిని అన్న మాట కావచ్చు, లేకపోతే ఇతరత్ర మహిళల మీద చేస్తున్న అంశాలు, అవన్నీ పట్టించుకోకుండా మొండిగా పోగలడు కాబట్టి ఇలా కౌశిక్ రెడ్డి బలవుతున్నాడు. దీంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరండి ఇలా టీడీఎల్పీని మర్జీ చేసుకున్నది? ఎవరు సిఎల్పిని మర్జీ చేసుకున్నది? ఏం తక్కువ వచ్చిందని 88 సీట్ల తర్వాత సిఎల్పిని మర్జీ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మేము మొత్తుకున్నాం, అరే పార్టీనన్నా బతకనియండి, నీ అమ్మ మీరు 88 సీట్లు వస్తే మీరు ప్రజల ఆశీర్వాదం ఉంటే పెద్ద ఎత్తున మీరు పాలించుకోండి, కానీ మా పార్టీని ఎందుకు నాశనం చేస్తున్నారంటే విన్నరా వాళ్ళు? ఏంటండి వాళ్ళని ఆపుకోమనండి, వస్తా అంటే వద్దంటామా అనండి. మరి ఇప్పుడు ఆపుకోండి. ఇలా కేసీఆర్ గారు బయటికి రాకుండా అదేదో రాజరికంలో వస్తే కేసీఆర్ వస్తేనే అవుతుంది. ఒక మిత్రుడు అంటున్నాడు, కేసీఆర్ వస్తేనే రాజకీయాలా చేసుకోరాదు, ఏమవుతుందండి? ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వస్తే రాడు, బాధలు వస్తే రాడు, చెప్పుకుంటానికి లేడు. కేటీఆర్ బాధలు చెప్పుకుంటానికి లేడు, హరీష్ రావు బాధలు చెప్పుకుంటానికి. ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా వాళ్ళతో ఉండి ఈ 5 సంవత్సరాల పాటు ఊడిగం చేసే ఓపిక లేదు చాలా మంది ఆ ఉద్దేశంతోనే వస్తున్నారు. సరే, ఏ రూట్లో వస్తున్నారు? వయా విజయవాడ నుంచి వస్తుండ్రా, వయా ఢిల్లీ నుంచి వస్తుండ్రా, వయా బెంగళూరు నుంచి వస్తుండ్రా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. గెలిచిండ్రు కదా, వాళ్ళ పానాన వాళ్ళు బతకాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చుంటే బాబుమార్దులే కొట్టాడుకుంటే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు దయాకర్ గారు. మీరు చెప్తుంది మొత్తం మీరు డైవర్ట్ చేస్తూ తెలివిగా మాట్లాడుతున్నారు, మాకు అర్థమవుతా ఉంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. వయా విజయవాడ వస్తున్నారు అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ చంద్రబాబుతో మాట్లాడుకుని మీ దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారికి సిఫారసు చేసుకుని చేస్తున్నారు. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీ జిల్లాకే సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దంపతులు కూడా మన ఈయన దగ్గరికి వెళ్ళారంట, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమిటా రహస్యం? ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు, సౌత్ ఇండియాలోనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చాలా బలమైన నాయకుడు. ఏదైనా అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 2 కాన్స్టిట్యుయెన్సీలు, కోదాడ తర్వాత హుజూర్ నగర్, 2 విజయవాడకు, ఖమ్మం జిల్లా, మన కృష్ణా జిల్లాకి, ఇటు గుంటూరు జిల్లాకి ఆనుకునే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బార్డర్ ఇష్యూస్ కూడా కాదు, కృష్ణపట్టి ఆ ప్రాంతంలో అంతా కూడా 2 ప్రభుత్వాలు కలిసి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని రిక్వెస్ట్ కు పోవచ్చు. కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అన్నది, దాన్నే కాంట్రాస్ట్ చేయకుండా చెప్తా వినండి. ఎక్కడి నుంచి పోయిన రాజకీయాల్లో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే, వాళ్ళ మనుగడను కొనసాగించడమే లక్ష్యంగా మారుతున్నది. అంటే ఇందాక ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు గారిని కలిసిన తర్వాతే గాంధీ, ప్రకాష్ గౌడ్, ఇంకో ఆయన ఎవరు మంచిగుంటే, ఇప్పుడు మీకు ఎవరైనా మంచిగుంటారు అనుకోండి, కొమ్మినేని గారి సహకారం కూడా తీసుకోవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఆత్మీయులుగా ఉన్న పరిస్థితి కూడా తెలుసు. ఆ సంబంధంతో అన్న నేను వస్తా పార్టీలో జాయిన్ అయితే కూడా రావచ్చు. కానీ చేరికల విషయంలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయనే విషయాన్ని గమనించట్లేదు మీరు. జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ను చూడండి, ఇటు గద్వాల ఎపిసోడ్ ను చూడండి. ఎవరైనా వస్తారంటే ఇక్కడ కార్యకర్తలు, ముఖ్య నాయకులే అపోజ్ చేసే స్థితిలో కూడా ఉన్నాం మేము. ఎందుకనంటే మళ్ళీ వచ్చి వాళ్ళ మీదనే కొట్లాడి రైట్. ఓకే, ఈ జనరల్ గా మాట్లాడుతున్నారు. ఓకే, తెలివిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండింటికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఒకటి, పిఎస్సి చైర్మన్ ఇవ్వటం ధర్మమేనా? అట్లా ఒకటి. 2, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి గాంధీ గారిని హౌస్ అరెస్ట్ చేయకుండా దండయాత్రకి పోలీసులు ఎట్లా అనుమతిస్తారు? ఈ రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని బీఆర్ఎస్ అంటోంది. ఒక మాట ఇప్పుడు ఏమైందంటే, ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా కావచ్చు, గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా కావచ్చు, ముఖ్య నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీదనే టార్గెట్ చేస్తారు. నేనంట కౌశిక్ రెడ్డి గారు ఏంటిది అది మన చీర గాజులు చూపించడాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకసారి చూడండి. అది తప్పు కావచ్చు, కానీ మీరు ఇంటి మీద దాడి చేయడం తప్పు కదా. ఇక్కడ ఇప్పుడు ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలి కదా, ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలి కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారంట కదా, చీరలు పంపుతాను అదని. ఆ రోజు చర్చ అయింది. మీరు ఇక్కడ చూడండి,
కౌశిక్ రెడ్డి గారికి ఇంత కోపం ఉంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు కౌశిక్ రెడ్డికి కోపం రాలే. విచిత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఆయన హరీష్ ఎమ్మెల్యే రావు కాదు మీద కదా. రాళ్ళదాడి చేసింది ఎవరు? అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉండాలనుకున్న, నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఇయ్యలేకపోయిండు, భవిష్యత్తులో ఇస్తాడని చెప్పి నాకు కాంగ్రెస్ పార్టీ ఆత్మ, కాంగ్రెస్ పార్టీ జీవం అన్నాడు, పోయిండు. పోని ఇక్కడ ఉండి మన గాంధీ గారు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు. మీరు బాత్రూమ్లలో పోయి అక్కడ జరిగేవన్నీ కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ అధికార పక్ష నాయకులకు అందించి కోర్టుగా మారి ఢిల్లీకి హైదరాబాద్కు తిరిగి 10 మంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తామని బేరం చేసి అని చెప్పి అన్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తా అంటే ఎమ్మెల్సీ ఇచ్చి విప్పించిండ్రేమో మరి. ఇలాంటి కోవర్ట్ ఆయన మాట్లాడేసరికి ఆయన కోపం వచ్చింది. సరే, మొన్నటి దానికి ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు ఎందుకు ఆంధ్రోడు కాలేదు, బతికొచ్చిండోడు ఎందుకు కాలేదు? ఇప్పుడు 3వ ఎమ్మెల్యే పదవికైనా కనీసం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి కామెంట్స్ లో ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నట్టు మనం సమర్థించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా చేసుకున్న వాటి విషయంలో మీరు అన్నారు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అనేది ఎంత మేరకు అని. రాజ్యాంగబద్ధంగా అపోజిషన్ కి ఇస్తారు, అందుకని ఆయన కాంగ్రెస్ కాకుండా నేను ఇంకా బీఆర్ఎస్ అని అన్నది అబద్ధం అనే దాని దగ్గర. కానీ మీరు ఏకంగా 2 సార్లు మంత్రులను చేసిండ్రు. మీరు ఇప్పటికీ స్పీకర్ లిస్ట్ మీకు వాళ్ళకి తేడా లేదు. బతకడానికి వచ్చిన వాళ్ళ పదం రేవంత్ రెడ్డి గారు వాడటం ఎట్లా తప్పు కదా. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు, ఇది మీకు మద్దతిచ్చే పత్రికే రాసింది ఆయన అట్లా అన్నాడని. సార్ ఇక మాకు మద్దతు అని ఎవరికి మద్దతు నేను ఒక మాట అయితే అంట సార్, ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడ బతికినా బతకడానికంటే అనే హక్కు రాజ్యాంగబద్ధంగా లేదు. ఇప్పుడు ఇన్నిసార్లు ఆయన పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ, ఇప్పుడు చాలా మంది ఆంధ్ర మూలాలు ఉన్న మిత్రులు వాళ్ళకి ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ ప్రాంతం ఏందో తెలియదు కూడా. వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి హైదరాబాద్ నాది అంటూ ఇంకో ఊర్లో వాళ్ళకు కనీసం సెంటు జాగా కాదు కదా, వాళ్ళకి అడ్రస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం బతుకొచ్చిన వాళ్ళని, ఒక బతుకొచ్చిన వాళ్ళన్నా ఆంధ్రోళ్ళన్నా కూడా అసలు ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియాగా మారిపోయింది. రేపటి రోజున మీరు చూడండి భారతదేశము కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తుంది. కానీ ఇది నేనేం సగ చెప్పడానికి చెప్పట్లేదు. అయితే మీరు పద్ధతిగా మాట్లాడారు, ఏ మాటగా పద్ధతిగా మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి గారికి మీ మీద కోపం వస్తుందేమో, వచ్చే పదవి ఏమన్నా ఆగుద్దేమో జాగ్రత్త. అట్లా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే నేను అది ఒక్కోసారి ఫ్లోలో దారిందా లేదా అనే విషయం నేను ఇంకా గమనించలేదు. కానీ చూస్తా ఒక మాట ఏంటంటే, బతుకొచ్చినోళ్ళు ఆంధ్రోళ్ళు లేకపోతే ఇంకా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మనము వాడితే ఇంతకంటే రాజకీయ దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అది ఎవరైనా సరే. ఎందుకు ఈ వలసలు బతుకొచ్చి ఇదంతా కూడా పాతకాలపు ఇప్పుడు అరిగిపోయిన రికార్డు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు చాలా ప్రేమగా ఉన్నారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే కల్చర్ వచ్చింది. కాబట్టి ఇంకా ఆంధ్ర తెలంగాణ మధ్యన పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, వాళ్ళు చెయ్యలేక నైతికత మేము ప్రశ్నిస్తే సమాజం మీరేం చేసిండ్రంటారని ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎంటర్ చేసిండ్రు, అంతే తప్ప ఇప్పుడు ఏంది ఇవాళ ఒక గొడవ కాదు. మీరు స్ట్రైట్ గా దానికి సమాజం చెప్పట్లా. హౌస్ అరెస్ట్ కౌశిక్ రెడ్డిని ఎందుకు చేశారు, గాంధీ గారిని ఎందుకు చేయలేదు? అనవసరంగా రచ్చరచ్చ చేసి ఊరంతా గందరగోళం, టీవీల్లో పొద్దున్నీ సాయం దాకా అదే నడిచింది కదా. ఇప్పుడు గాంధీ గారి ఆక్రోశం ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ నేను పోతా అంటాడు సార్, ఏం చేస్తాం? ఈయన సొంత కాన్స్టిట్యూన్సీ. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మళ్ళీ వాళ్ళిద్దరు కూడా సమానం చెబుతారు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలి. ఫైనల్ గా ఒక మాట, హైదరాబాద్ లాభమా నష్టమా? ఇవాళ జరిగే ఎపిసోడ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇవాళ కొట్లాటలు వద్దు, మళ్ళా ఇంటి మీదకి పోతే మళ్ళా అదొక అరెస్టులు, మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు, మళ్ళా సమాధానాలు చెప్పు. ఇప్పుడు వచ్చిండ్రు అనుకోండి, నేను ఒక మాట, గొడవ అయితే ఓకేనా, గొడవలు చేసుకుంటే కొట్లాడుకుంటే నిన్న జరిగిన దానికి మీరు అందరు బాధపడుతున్నారు కదా, మరి ఇవాళ కూడా జరుపుకొని బాధపడుకుందాం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే ఇది దాడుల సంస్కృతి కాదు. అసలు విషయాన్ని తప్ప మిగతా అంతా తెలివిగా తప్పించుకుంటున్నారు. రైట్, ఒక్క నిమిషం. శామ్యూల్ గారు మహబూబ్ నగర్ నుంచి. శామ్యూల్ గారు నమస్కారం, చెప్పండి ఎవరు తప్పు? కట్ అయిందా? రైట్. మరొకరు శంకర్రావు గారు హైదరాబాద్ నుంచి. శంకర్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం.
అద్దంకి దయాకర్ గారిని మీరు ఇందాక నుంచి ఆయన తప్పించుకొని మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లో ఆయన మాట అన్నారు, ఏమని? న్యూట్రల్ పొలిటీషియన్ అని చెప్పి ఆయన అన్నారు. ఏది ఆయన అటు ఇటు న్యూట్రల్ పొలిటీషియన్ అని చెప్పి ఆయన మాట అన్నారు. ప్లస్ సారీ, తర్వాత వయా విజయవాడ వయా ఢిల్లీ అని ఆయన దగ్గర మొత్తం ఉంది. మీరు ఇప్పుడు ప్యానెల్ లో కూర్చోబెట్టి అయితే మీకు ఏమి చెప్పరు ఆయన అద్దంకి దయాకర్ గారు. అక్కడికి కాదు ఏ మాట కావట, స్థానికత మీద చాలా చక్కగా మాట్లాడాడు కదా, బతికొచ్చిన వాళ్ళు అన్న మాటని ఆయన ఖండించాడు, ఒప్పుకోలేదు కదా పాపం. ఆయనకి ఇబ్బంది అయినా కూడా ఒప్పుకోవాలి, అంతవరకు మెచ్చుకోవాలి కదా. ఈ రోజున ఫిరాయింపులు అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ రోజున ఫిరాయింపులు అనేది టీఆర్ఎస్ ఫిరాయింపులు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫిరాయింపులు అనేది తెలంగాణ వాదం బలంగా ఉన్నప్పుడు అయ్యో మనం తెలంగాణ వాదులం కదా, ఈ పార్టీలోకి వెళ్ళాలి కదా అని పేరారు తప్పితే ఈ రోజున ఫిరాయింపులు. మీరు కూడా పక్షపాతంగా చెబుతున్నారు. ఆయనకి 88 తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా జరిగినాయి కదా, కేసీఆర్ గారు ఎంకరేజ్ చేశారు కదా, ఇప్పుడు అవే కదా ఇప్పుడు ఆయన సమస్య అవుతా ఉంది. తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా ప్రజలు ఏమనుకుంటారా అన్న భావంతో వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏమైపోతామన్న భావంతో పార్టీలు మారుతున్నారు సార్. అదే అప్పుడు ప్రజలు ఏమంటారని భావంతో వెళ్ళారు. సురేంద్ర గారు హుస్నాబాద్. సురేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, మేము టీవీ చూస్తున్నాం. ఓకే సార్, మన అద్దంకి దయాకర్ గారికి పాపం ఎంత మౌన పోరాటం చేసినా ఆయనకి పదవి దక్కకపోవడం చాలా బాధేస్తుంది సార్. మాకేం పదవి దక్కకపోవడం. ఓకే సార్ ఆయన అంటే చాలా గౌరవం మాకు. ఓకే కనీసం ఇంత దూరం పెట్టడం మాత్రం చాలా దురదృష్టకరం సార్. అది నవగారి సార్ మీ తరఫున మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాని గురించే మాట్లాడతారా? ఇంకా ఇష్యూ కౌశిక్ రెడ్డి తప్ప గాంధీ గారి తప్ప? గాంధీ గారు తప్పలేనప్పుడు కళ తప్పుకోవచ్చు కదా సార్. రైట్. ఆయన రాకేష్ గారికి కాస్త టైం ఆయన ముందెళ్ళాలంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా రాకేష్ గారు సమాధానం చెప్పండి. దయాకర్ గారి వాదనతో మీ వాదన ఎట్లా ఉంది సార్? దయాకర్ గారు చెప్పిన దాన్ని నేను కూడా, ఏదైతే ఎవరు వలస వచ్చిన వాళ్ళు కాదు, ఆయన హుజురాబాద్ ఆయన కాదు, ఇంకొక కాడ కాదు, అందరూ హైదరాబాద్ లో ఉండే వాళ్ళమందరం, నివసించే వాళ్ళమందరం కూడా ఇక్కడ బిడ్డలమే సార్, భారతీయులం మనమందరం. ఆ విషయాన్ని నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నాను సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా, ఏదైతే రైతు రుణమాఫీ జరగట్లేదని దయాకర్ అన్న 2 సార్లు కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలోనే మా కిషోర్ గారు ధర్నా చేస్తుంటే ఆ ధర్నా మీద దాడి జరిగింది సార్. అక్కడ ఏది గాదర్ కిషోర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు. అదే విధంగా ఏదైతే హరీష్ రావు గారి ఇంటి మీద డైరెక్ట్ గా వెళ్ళి ఆయన ఇంటి మీద అటాక్ చేశారు సార్ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అదే విధంగా పువ్వాడ అజయ్ గారు వరదల నష్ట నివారణకు అక్కడ పర్యటిస్తుంటే వాళ్ళ మీద కూడా దాడి చేశారు సార్, రాళ్ల దాడి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ చేపిస్తున్నదాన్ని కూడా, మూకదాడులు చేపిస్తున్నాయన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి దాడులుగానే మనం గమనించాలి తప్పితే ఎక్కడ ఇంకో సెకండ్ ఆలోచన అవసరం లేదు సార్. ఏదైతే ఈ రోజు అంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఏ విధంగానైతే జరుగుతున్నా సేమ్ ప్యారలల్ గా ఇక్కడ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ దాడులు మొదలు కావడం జరిగినాయి సార్. మీరు గమనించండి, గతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ దాడులు కావచ్చు, సంస్కృతి కావచ్చు లేకుండే. అక్కడైతే విధ్వంసం మరి దారుణంగా ఉంది, అక్కడతో పోలిస్తే ఇక్కడ తక్కువే గానీ, బట్ మీరు అన్నట్టు ఇవి కూడా జరగకూడదు. ఎస్ సార్, ఆ దాడులన్నీ మీరు గమనించండి సార్. అక్కడ ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ కూడా మొదలయ్యాయి. అనుకుని చేస్తున్నారంటారా? అనుకోని చేస్తున్నటువంటి దాడులుగానే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు సార్. రాబోయే కాలంలో కూడా సరే, డెమోక్రసీ గురించి మనం ఎంత మాట్లాడినా కానీ సరే మేము ఉన్నది చేస్తామని చెప్పేసి అన్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్కడ కూడా సమాధానం రాలేదు సార్. ఆయన మా పార్టీ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవుతాడు. తీర్పు వచ్చిన రోజు ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడినట్టుగా మనం గమనించాలి సార్. అవును, రాజీనామాలు చేయించవచ్చు కదా దయాకర్ గారు, ఎందుకు రాజీనామాలు చేయించి దర్జాగా తీసుకెళ్లొచ్చు కదా? ఇందాక ప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నారు రాజీనామా చేసి వస్తే వద్దంటామా సార్? కాదు, రాజీనామా చేసి రండి అని చెప్పొచ్చు కదా, మీకు అంత ధైర్యం. బీజేపీ వాళ్ళ సిద్ధాంతం రాజీనామాలు చేసి రండి అని అంటారు, రాజీనామాలు చేసి కూడా ప్రభుత్వాలు కూలగొడతారు, అది వేరు. కానీ ఇక్కడ రాజీనామా చేస్తుండ్రా లేదా అనే విషయం పక్కన పెడితే రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా? ఇప్పుడు మొన్న హైకోర్టు ఒక తీర్పు, ఒక ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఏంటి, మీరు తొందరగా తేల్చండి, తేల్చకపోతే ఒక 4 weeks లో మేమే సుమోటోగా తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. అలాంటప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా
కాన్స్టిట్యూషన్ మనకు అవైలబిలిటీ ఉంటది. ఇవన్నీ కహానీలు చెప్పొద్దు దయాకర్ గారు. మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహించదలిచారా లేదా? ప్రోత్సహించదలిస్తే డైరెక్ట్ ధైర్యం ఉంటే రాజీనామాలు చేసేయండి, తీసేసుకోండి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించండి. ఇప్పుడు మీ పిసిసి అధ్యక్షుడేమో ఉప ఎన్నికలు రావని చెబుతున్నాడు. రేపు ఆ ఆప్షన్ ఉంటదా లేదా అనేది స్పీకర్ గారు కోర్టును బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తారు, ఏమో దానికి పెద్ద విశేషమా? కోర్టు కూడా ఇప్పుడు సుమోటోగా నేను ఇనిషియేట్ అయితే అంటుంది కదా, నేను కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది కదా. సరే చూద్దాం, అది ఏదో ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో 2 సార్లకి ఎన్నికలు రావు, వాళ్ళు రాజీనామా చేయరు. వాళ్ళకి ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళని అందరం తప్పుపట్టాం కదా, వాళ్ళని అందరం తప్పుపట్టాం. కేసీఆర్ గారు చేసింది రైట్ అని ఎవరు అనలేదు. ఇప్పుడు మీరు చేస్తుంది అట్లాగే. కాకపోతే కేసీఆర్ గారు తెలివిగా ఆయన కావాల్సిన స్ట్రెంగ్త్ని అట్రాక్ట్ చేయగలిగాడు, మీరు అక్కడ అట్రాక్ట్ చేయలేక కింద మీద పడుతున్నట్లుగా ఉంది. అసలు దాన్ని ఆపడానికే ఇదని చెప్పిన మీకు అది అంతసూత్రం అర్థం కాదు. ఇప్పుడు దాన్ని కొట్లాట వెనక ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇంట్లో ఉన్నాడు. కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, ఆంధ్రోళ్ళు అనే మాట అన్నాడు. ఆయన ఉద్దేశం అది, నేను అంత నాకు పయ్యోళ్ళ ఆశిష్టులతోనే నేను చేస్తున్నా అని చెప్పుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు కదా, బతికొచ్చిన వాళ్ళని ఇంకా పెద్ద పదం వాడాడు కదా, అది తప్పేగా. నేనేమంటున్నా, దేన్నైనా సరే మనం ఇప్పుడు అనాల్సి వచ్చినప్పుడు, తప్పు అనాల్సి వచ్చినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అంటున్నా ఒక మాట, కేసీఆర్ దాన్ని ఖండించవచ్చు కదా మరి. అరే మీరు అట్లెట్లా. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం. పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు చెప్పండి, ఈ మొత్తం తెలంగాణ డ్రామా మీద మీరేమంటారు? తెలంగాణ డ్రామా కాదు కానీ సార్, ఈ పార్టీ ఫిరాయింపుల్లో నిజాయితీగా నిలబడ్డదే ఒక జగనేనండి. ఆదర్శం అండి, దేశానికే ఆదర్శం సార్. ఓకే. తాడిపత్రి మున్సిపాలిటీ అంటే ఒక్క దాంతోనే ఇంకో పార్టీ అయితే ఏ పార్టీ అయినా, ఇప్పుడు మాట్లాడుకున్న ఏ పార్టీలైనా, టీడీపీ అయినా కానీ అది చేసి తాడిపత్రి దర్శి కూడా అనుకుంటా కదా, దర్శి ఇంకోటి నిజాయితీగా రాజకీయాలండి. అవును, ఆ 2 జోలికి వెళ్ళలేదు, మిగతాన్ని గెలుచుకుని ఆ 2 తెలుగుదేశం గెలిస్తే వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అవునండి, కరెక్ట్. అది వాస్తవం, ఒప్పుకోవాల్సిన విషయం. రైట్, అది సరే. ఇప్పుడు ఆ సూత్రం పాటించమంటే ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు. కానీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, దయాకర్ గారి వాదన బలంగా ఉందా, రాకేష్ గారి వాదన బలంగా ఉందా? మధ్యలో వీళ్ళిద్దరూ కలిసి హోరాహోరీగా పోరాడుకుంటూ మిమ్మల్ని పక్కన నెట్టేస్తున్నారా? సార్ ఇప్పుడు దయాకర్ గారు చెప్పారు, రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ ఆంధ్రోడా, పెండ బిర్యానీ, లేకపోతే బతకనికి వచ్చినావు, ఇడ్లీలు అమ్ముకోనికి వచ్చినావు, అమ్ముకొని ఈ మాటలని మాట్లాడినటువంటి నాయకుడి పార్టీ టిఆర్ఎస్ పార్టీ సార్. ఈరోజు భారతీయులు మనం చెప్పుకుంటారు, చాలా బాగుంది, మా తెలంగాణ మాకు కావాలి పెండ బిర్యానీ. అయిపోయింది కదా ఉద్యమ టైంలో ఆయన అన్నాడు, వాస్తవమే, తప్పు, అది అందరం ఖండించాం. సరే, ఆ కథ అయిపోయింది. ఎట్లా అయిపోతుంది గుర్తుండదా, గుండెల్లో గుర్తుంటుంది. మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు కదా, తక్కువ ఎవరు తక్కువ తినలేదు లేక, అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు తాజా పరిణామాలమే చెప్పండి. నేను ఏమంటానంటే, గతంలో మాట్లాడినటువంటి భాష ఇట్లా ఉంది కాబట్టి అదే పార్టీ ఈ రోజు మరి సిద్ధులు చెప్తే ఎవరు వింటారు అనేది ఒక పాయింట్ సార్. రెండోది ఏంటంటే, మీరు ఈ బతకనికి వచ్చిన పదం చెప్తాను సార్. తెలుగు వాళ్ళిద్దరు సూరత్ లో ఎమ్మెల్యేలు గెలుస్తారు సార్. అక్కడ బతకనికి పోయిన లేదు, దాడ గుజరాతీ భాష. ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసి ఉన్నాం, 50-60 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత విడిపోయినాం. ఇది ఒక వాళ్ళనైతే సూరత్ లో గెలుస్తారు సార్. తెలుగు వాళ్ళు ప్రజలు ఓటేస్తారు కాబట్టి ప్రజల ఓటును అవమానం చేయొద్దని చెప్పదలుచుకున్నాం సార్. అది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నడిబొడ్డున అరకెప్పొడి గాంధీ గారికి ఓటేశారు. రైటా తప్ప సంగతి వేరే విషయం. కాబట్టి ప్రజలను మీరు అవమానం చేసినప్పుడు, బతకనికి వచ్చిన అవమానం చేసిన ఆ పదాలు మాట్లాడడం అంటే ప్రజల ఓటును అవమానం చేసినట్టే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటును అవమానం చేయడం అంటే, సరే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేస్తాడు, బీజేపీ ఇట్లా అంటే ఎలక్షన్ కమిషన్ గెలిచిందని. తెలంగాణ కాంగ్రెస్ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ కాదు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిస్తే ఎలక్షన్ కమిషన్ కాదు, కానీ ఢిల్లీలో బీజేపీ గెలిస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ పొత్తు పెట్టుకున్నా, అది కూడా అమెరికాలో మాట్లాడతారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయిలో ఎవరు మాట్లాడినా తప్పే సార్. దాని విషయంలో మనం ఇంకొక 2 ఆలోచన లేదు. బతకడానికి వచ్చిన కదా, మనందరం భారతీయులం అనుకున్నప్పుడే, భారతదేశం అట్లా ఉందనుకున్నప్పుడే ఇట్లా గెలుస్తుంటారు. తమిళనాడు వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు, కరుణానిధి లాంటి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా సార్, తెలుగు భాష నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి దాన్ని ఆ విధంగా చర్చకు ముందుకు పోవడం కరెక్ట్ కాదని అభిప్రాయం సార్. మనందరం కలిసి ఉంటే అది నడుస్తూనే ఉంటుంది సార్. పోలీసుల వైఫల్యం ఉందా హైదరాబాద్ కి ఇటువంటి నష్టం చేస్తాయా? ఒక పక్క హైడ్రా, ఇంకో పక్క శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుందా?
సార్ నేను హైడ్రా విషయంలో చాలా స్పష్టం సార్. హైడ్రా పేరు మీద ఈ రోజు హైడ్రామా చేస్తున్నారు సార్ హైదరాబాద్. నేను మొదలు చెప్పిన స్టేట్మెంటే కరెక్ట్. హైడ్రామా చేస్తున్నారు ఏంటంటే దానికి ఒక విధి విధానాలు లేవు, ఒక స్పష్టత లేదు. ఏది FTL లో ఉంది, అంటే వాటర్ ట్యాంక్ లో ఉంది, ఏది బఫర్ జోన్ లో ఉంది, ఏది నాలా మీద ఉంది, దాని మీద కొందరికి నోటీసులు, కొందరికేమో పోయి ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ కూలగొట్టడం, ఇటువంటి పని కరెక్ట్ కాదు సార్. నేను చాలా స్పష్టంగా మా కిషన్ రెడ్డి గారు మొదటి రోజు చెప్పాడు, మీరు విధి విధానాలు నిర్ణయించండి. మీరు 165 చెరువులు అని చెప్తున్నారు, ఆ చెరువులు ఎక్కడున్నాయి, వాటి FTL లెవెల్ ఎంత, ఏ ఇండ్లకు పోతాయి, ఇవన్నీ కూడా చేయండి. అవసరమైతే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి లీగల్ గా ఫైట్ చేయండి. కానీ చట్టాన్ని చేతులు తీసుకొని ఏడు బతాడు కూలగొడతాం, మా ప్రత్యర్థుల కూలగొడతాం, మా అనుకూలరే దాచి పెడతాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా అదే సార్. అంటే తమ ప్రత్యర్థులు ఉన్న వాళ్ళు లేదా పేదవాళ్ళు ఇంకొక వాళ్ళని కూలగొడతారు. తమ పార్టీ వాళ్ళు ఉన్నా, తమ అనుకూలురు ఉన్నా, తమ మిత్ర బంధువులు ఉన్నా, బంధువర్గం ఉన్నా నోటీసులు ఇచ్చి కోర్టు స్టే వచ్చే విధంగా చేస్తారు. కాబట్టి ఇది కాదు. నేను చాలా స్పష్టంగా, మేము చెరువులు రక్షించడానికి ఎవరు వ్యతిరేకం కాదు, లేకపోతే పర్యావరణ రక్షణకు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ దానికి విధి విధానాలు ఉన్నాయి. ఇక రాజశేఖర రెడ్డి కాలంలో కొన్ని అది ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి కాలంలో పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు. ఆ ఇండ్లను మరి పేదోళ్ళ ఇండ్లను అదే రకంగా కూలగొడతారా? మీరు రాజేంద్ర గారు అన్న పాయింట్ కూడా అదే, పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టేటప్పుడు పెద్దోళ్ళ ఇండ్లను కూలగొట్టకుండా పేదవాళ్ళని చూడండి. బీజేపీలో 2 వర్గాలు ఉన్నట్టున్నాయి. రాజేంద్ర గారి వర్గం ఏమో ఇట్లా చెప్తా ఉంది. ఆయన పేరేది, మన మెదక్ ఎంపీ, మన మిత్రుడు రఘునందన్ రావు గారేమో గట్టిగా సపోర్ట్ చేశాడు కాంగ్రెస్ కి. నేను చాలా స్పష్టంగా అందుకోసం సార్, చెరువులు బాగా చేస్తామంటే వద్దనేది లేదు సార్. అందుకోసం కట్ పేస్ట్ మెథడ్ లో స్టేట్మెంట్ మొత్తం ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది సార్. వద్దా అది చెప్పండి మీ పార్టీ స్టాండ్. నేను చాలా స్పష్టంగా 2 పదాలు చెప్పిన, హైడ్రాను పెడతారా ఇంకోటి పెడతారా పదం ఏది కాదు. అది ఉండాలనా వద్దా కూలగొట్టేటప్పుడు హైడ్రా కొత్తది కాదు సార్, GHMC లో భాగం. అప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి సపరేట్ స్టేటస్ ఇచ్చారు, అంతే తేడా. హైడ్రా ఏదో కొత్తగా సృష్టించినటువంటి ఒక అంటే ఎక్కడో తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ఏం కాదు. అది ఒకప్పుడు GHMC లో భాగము, ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. కాబట్టి మన మిత్రుడు ఒక ఆయన రిటైర్డ్ ఏసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాకు మాట్లాడి దాంట్లో చాలా స్పష్టంగా మున్సిపల్ యాక్ట్లోనే ఉందండి ఇవన్నీ కూడా, దీనికి మళ్ళీ కొత్తగా హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చారో తెలియదని వ్యాఖ్యానించారు. నేను చెప్తున్నా సార్, ఇది మున్సిపల్ లో భాగం ఉండింది. ఒకప్పుడు GHMC కమిషనర్ కి సమాధానం చెప్పాలి, ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేశారు. ఇది కొత్తది కాదు. ఇన్ని సంవత్సరాలు చేయనటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, హైదరాబాద్ నగరాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇన్నేళ్లు చెరువులు పోతుంటే చూసుకున్నటువంటి పార్టీ సడన్ గా ఇప్పుడు చెరువులు గుర్తొచ్చినాయా? దీని వెనక ఏదో డ్రామా ఉంది, హైడ్రా వెనక ఏదో పెద్ద డ్రామా ఉంది. నేను అందుకోసం ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా కుమ్మినేని గారు, ఫైనల్ ఒకటే మాట చెప్తా. ప్రజా సమస్యలను ప్రజలకు పరిష్కరించాల్సిన మీ వాగ్దానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామా హైడ్రామా అంటున్నా. కాబట్టి మీరు అన్ని విషయాల విఫలమైన వాళ్ళు హైడ్రా పేరుతోటి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. హైడ్రా పని హైడ్రా చేస్తారు, అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి. కానీ అప్పుడు కూర్చున్నారు, ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు చేసే కాదనడం లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖండించాడు కదా, ఈ బిల్డింగ్లు కోల్చడం ఏంటి, లోకం ఏంటి, ఇట్లా డ్యామ్ డూమ్ అని ఆయన అన్నాడు కదా. ఇందాక వీడియో కూడా పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం ఉండాలా. పేదోళ్ళకు మరి పేదోళ్ళ గురించి ఒక రకంగా ఆలోచించాలి, పెద్దోళ్ళ గురించి ఇంకో రకంగా ఆలోచించాలి, అక్రమ కట్టడాల గురించి ఒక రకంగా ఆలోచించాలి, పర్మిషన్ తీసుకుని కట్టడాల గురించి ఒక రకంగా ఆలోచించాలి. కాబట్టి దానికి విధి విధానాలు నిర్ణయించండి అని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. విధి విధానం నిర్ణయించకుంటే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు జరుగుతాయి. అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుంది. ఇప్పుడు కూడా అవుతుంది, రేపు పొద్దున కూడా అవుతుంది. రైట్. సత్యనారాయణ గారు కాకినాడ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. మరొకరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఒంగోలు నుంచి. లక్ష్మీనారాయణ రెడ్డి గారు రైట్. ఓకే, ఫైనల్గా చెప్పండి దయాకర్ గారు, ఏమిటి మొత్తంలో కాంగ్రెస్ వైఫల్యమా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని మన ప్రకాష్ రెడ్డి గారు కానీ, అట్లాగే ఏమంటారు డబ్బుల వసూళ్లు కూడా జరుగుతున్నాయని ఇందాక రాకేష్ గారు ఆరోపించారు, వీటన్నిటికి సమాధానం చెప్పండి. హైడ్రా అనేది ఇప్పుడు అది మున్సిపల్ చట్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఆ హైడ్రా మున్సిపల్ పరిధిలో ఉండడము, HMDA పరిధి పెరగడం, RRR అనేది ఇప్పుడు ఒక రేంజ్ పెరగడం, ఇప్పుడు ఒక రకంగా ప్రికాషివ్ స్టెప్ ఇది. ఇప్పుడు 165 కాదు, దాదాపు 600 పైచిలకు చెరువులు వస్తాయి. ఎక్కడికి మీకు షాద్ నగర్, వికారాబాద్, భువనగిరి, చౌటుప్పల్కి అంటే ఒక 60 కిలోమీటర్స్ రేడియస్ ఎక్స్టెండ్ అవుతుంది.
అక్కడ చెరువులే కాదు ఇప్పటికే కబ్జాలు చేసి ఉన్న పరిస్థితి అందరు గమనించిన తర్వాతనే దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెరువు లక్ష్యమవుతుంది, నాలా లక్ష్యమవుతున్నది. దీన్ని ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అది ఒక ఆలోచన చేసిండ్రు. గతంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఒక ఫోర్స్ ఇవ్వాలి, ఆ మున్సిపల్ వాళ్ళే డిమాండ్ చేసేది, మున్సిపల్ వాళ్ళతో కాదుగా. ఇందాక మీరు చూసారో లేదో వీడియో ఒకటి వేసాము, ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఖండించారు ఈ ఆక్రమణలని, అయ్యప్ప సొసైటీలో బిల్డింగుల మీద కానీ వీటన్ని మీద. ఇప్పుడు ఆయన ఇట్లా రివర్స్, అబ్బో అసలు నేనే కాపాడుతున్నానంటే ఎట్లా నమ్మాలి? పైగా ఇంకొక పాయింట్ చెప్పండి, నివాసం ఉన్నారని చెప్పేమో కూల్చలేదట, పక్కనే నివాసం లేరని చెప్పి కూల్చారట. ఇది ఎట్లా? ఇది ఏ రకమైనటువంటి సిద్ధాంతం? ఇప్పుడు ఒక మాట చెప్తా, అంటే దాని మీద మీరు ఎట్లా డీప్ గా అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు అక్కడ నివాస ప్రాంతాల్లో పేదల ఇండ్ల మీదకి మనం పోతే వచ్చే ఆరోధనలు, ఆక్రందనలు ఎట్లా ఉంటున్నాయో మీరు చూస్తున్నారు. రెండవది, దాని ప్రత్యామ్నాయం చూడాలనే ఆలోచన కూడా ఉన్నది. చెరువు శిఖాల్లో కానీ లేకపోతే బఫర్ జోన్లలో ఉంటే వాళ్ళకు అవసరం అయితే మనం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. భవిష్యత్తులో కార్యరూపం పరిహారం ఇవ్వాలి. ఇప్పుడు కూల్చిన వాళ్ళందరికీ పరిహారం ఇస్తారా మరి? అది ఇప్పుడు దాంట్లో లీగాలిటీని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఉత్తగానే వేస్తారు, కట్టి పెడతారు, ఎవరు ఉండరు దాంట్లో. కొన్ని రోజులు చూసి దాన్ని ఆక్యుపైకి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవి దిక్కు దివానం ఉండదు, ఓనర్ ఎవరంటే కూడా తెలియని ఉన్నాయి. ఇప్పుడు 23,000 పైచీలకు రాజీవ్ గృహకల్ప స్వగృహ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టినవి ఉన్నాయి సార్. ఇప్పుడు వాటిని ఆల్టర్ చేయడానికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడిందా? రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడిందని ఇందాక ఆదాయం తగ్గిందని కూడా చెప్పారు రాకేష్ గారు. మనోడు ఏమన్నాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు అని ఒక మాట ముందు అన్నాడు. ఎవరైనా రియల్ ఎస్టేట్ మీద ప్రేమ ఉంటే ఏజెంట్ అనేది తిరుగుంటే రియల్ ఎస్టేట్ పెంచాలని చూస్తారు కదా బాగా. కానీ ఎందుకు తగ్గుతున్నది? ఆదాయం కాదు. హైదరాబాద్కి రెవెన్యూ ఏంది సార్? ఇప్పుడు 50,000 crores ఏవో ఉన్నది ఇప్పుడు రెవెన్యూ. రేపు లాగా 1 lakh crore కూడా పోద్ది ట్రిప్ మనకేంది ఎక్స్టెంట్ అయిన తర్వాత. కానీ ఇది కాదు, రేపు ఇది వరల్డ్ క్లాస్ సిటీగా ఏఐ సిటీ నుంచి మొదలు పెడితే మీరు ఇది ది లార్జెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా కాబోతున్నది. అలాంటి నగరాన్ని మనం ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా ఉన్నది. మరి మూసీని ఎందుకు ఇప్పుడు ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం అంటే నగర జీవనం ఎంత నరకం ఉందో, ట్రాఫిక్ ఎంత నరకం ఉందో వాటిలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఇప్పుడు నాలాల మీద ఉన్నాయి సార్, కొట్టకపోతే అయ్యో వాళ్ళకి ఇండ్లు లేవని చెప్పి బాధపడుతుంది. ఇప్పుడు మనకేంది, ల్యాండ్ వచ్చిన తర్వాత అక్కడక్కడ 20 ఎకరాలు 30 ఎకరాలు వదిలేసుకుంటూ పోతే నష్టమేది సార్. ఇప్పుడు ఉన్న భూములలో దాదాపు 4 లక్షల పైచీలకు చెప్పడానికి బాగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికార పక్షంలో రాగానే శుద్ధులు చెప్పడం తమాషా. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు నేను ఒక మాట చెప్తాను, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే వాళ్ళకి ఎక్స్టెన్షన్ కు లేదు, ఓల్డ్ సిటీలో లేదు. ఇప్పుడు మనకు ఎన్ని రకాల భూములు ఉన్నాయి? మీకు భూదాన్ భూములు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత పరంబోకులు ఉన్నాయి, నిజాం ఎస్టేట్స్ గతంలో ఉన్నాయి, అంటే వాటికి ఓనర్ లేని ఇట్లాంటి వేల కొద్ది ఎకరాలు ఉన్నప్పుడు మనము 100 ఎకరాలు పేదలకు పంచి అవతల ఇస్తే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేసి మీరు చూడండి, ఇండ్లు కట్టినాయి. 23,000 పైచీలకి ఇండ్లు మీరు మామూలు ఏదో 100-200 కాదండి, ఆయన కట్టించింది. మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఫాలో కావట్లేరు అనుకుంటున్నారు మీరు? చెప్పడానికి కాదు, మీరు ఇప్పుడు హైడ్రా లాంటియో లేకపోతే ఇట్లాంటి సంఘటనలు తెర మీదకి తెచ్చి దాంట్లో ఏంది రేవంత్ రెడ్డి గారిని విలన్ చేసి ఎట్లా ఆడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. బీజేపీ ఇంటర్నల్ గా సంతోషపడతా ఉంటది, నా కోసం ఇదంతా చేస్తుండ్రు అని చెప్పి. బీఆర్ఎస్ ఉంటుందో బీజేపీలో కలుస్తుందో తెలియదు రేపు. వాళ్ళేమో కాంగ్రెస్ లో కలుస్తుంటారు, మీరేమో బీజేపీలో కలుస్తుంటారు. ఎమ్మెల్యేలు నేను ఒక కామెంట్ చేసిన, మీరు భవిష్యత్తులో ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మీరున్నారు కదా, రేపు మళ్ళీ మనం చర్చించుకుంటాం కదా. బీఆర్ఎస్ ఒక మాట అన్నారు, ఇంట్రెస్టింగ్ మాట అన్నారు సార్. ఒకటి నేను గుర్తు చేస్తా, ఏంటది? కౌశిక్ రెడ్డి గారి విషయంలో ఆయన బీఆర్ఎస్ ఉన్నాడా కాంగ్రెస్ లోకి పోతాడా అంటే అంతర్గతంగా ఏం చర్చ జరిగాయో చెప్పాడు. ఇప్పుడే చెప్పాడు, ఈ చర్చ కూడా చెప్పాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? బీఆర్ఎస్ ఏదేమైనా తెలంగాణ ఏపీలో రాజకీయాలు తమాషాగా ఉన్నాయి. మొత్తం కాదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు చంద్రబాబు గారి డైరెక్షన్లో నడుస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి ఉన్నట్టుగా కనపడతా ఉంది ఏపీలో కానీ ఇక్కడ కానీ. మాకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అంతటి శత్రువు కాడు.
రాజకీయ ప్రత్యర్థి. ఆయన బీజేపీతో కలిసి ఉన్నా కూడా మీరు స్వాగతిస్తారు. ఆయన రేపు చంద్రబాబు గారు ఆయన రాజకీయాల కోసం గతంలో కాంగ్రెస్ తో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. వారు ఎవరితోనైనా ఉండొచ్చు, రేపు సెక్యులర్ గా ఉండడానికి ఆయన ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి బీజేపీ మాదిరిగా మాకు ప్రత్యర్థి గాడు శత్రువు గాడని ఎందుకంటున్నా అంటే కేవలం తను రాజకీయంగా కొంత అడ్వాన్స్ కావాలి కాబట్టి బీజేపీతో పోకపోతే కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రాంతాలు న్యూట్రల్ ప్రభుత్వాలు, ఇప్పుడు చూడండి జార్ఖండ్ లో ఏ రకంగా చేస్తున్నారు. తాత్కాలికంగా ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ బాబాయ్ ఫైనల్ గా సుమంత్ గారు పెద్దపల్లి నుంచి. సుమంత్ గారు నమస్కారం, చెప్పండి దయాకర్ గారి వాదన ఎట్లా ఉంది? నమస్తే సార్. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలకు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే ప్రజాస్వామ్యము, ఓటు హక్కు, ప్రజల ఓటు హక్కు అని పెద్ద మాటలు మాట్లాడారు సార్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఓట్లేసి నాకు ఈవీఎంలు వివిప్యాట్లు సమానం ఉన్నాయా ఇవ్వాలంటే అవును ఇది 41 రోజులకు ముందే 20 రోజుల లోపే వాటిని అన్నిటిని డిలీట్ చేసి వాటిని అన్నిటిని దింపేస్తే అవును ప్రజాస్వామ్యం గురించి కేంద్రంలో ఉన్న బీజేపీ సభ్యులు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అనిపిస్తుంది. నిజంగా మీరు పెద్దపల్లి నుంచి మాట్లాడుతూ వాస్తవం చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు ఏదో కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒంగోలులో ఇంతవరకు అది ఆ వివిప్యాట్ స్లిప్పులు అట్లాగే ఈవీఎంలు కంపేర్ చేసి చెప్పండి అంటే కలెక్టర్ గారు నో అన్నారు, ఆ సీఈఓ గారు ఆల్రెడీ ఆ వివిప్యాట్ స్లిప్పులు చించేసేయమన్నారు. పోనీ కనీసం వీడియో ప్రకారంగా వచ్చిన ఓటర్లు ఈవీఎంలో వచ్చిన నెంబరు కరెక్టా కాదా అని చూడమంటున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్షన్ నాటికి కౌంటింగ్ ఎందుకు పెరిగిందా అంటే అది మేము చెప్పమంటారు. ఖచ్చితంగా సరే పోనీ హైకోర్టుకు వెళితే హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వలేదు దురదృష్టవశాత్తు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే 6 సంవత్సరాలు నాది 6వ సంవత్సరం ఇది, జనవరికి 6 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇప్పుడు ఏదేమైనా ఈ విషయంలో పెద్దపల్లి సార్ శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి అడిగారు కాబట్టి సమాధానం చెప్తారు. కంప్లీట్ చేయండి. రైట్, కట్ అయిందా? ఆయన విదేశస్తుడు, భారతదేశం యొక్క పాస్పోర్ట్ లేదు, ఆయన జర్మన్ పాస్పోర్ట్ ఉందని చెప్తే ఈ రోజు వరకు జడ్జిమెంట్ రాకపోవడం కాదు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనే ఈ రకమైనటువంటి అసలు ఎలక్షన్ యొక్క విశ్వసనీయతనే అందువల్లే అట్లా కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఎలక్షన్ యొక్క విశ్వసనీయతని ఎలక్షన్ కమిషనే దెబ్బతీసింది అనేది మా ఓటు వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయం. దానికి కారణం కేంద్రంలో బీజేపీ ఉంటాం, ఏపీలో తెలుగుదేశం ఉంటాం, అందరూ కలిసి ఈవీఎం ప్రభుత్వంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ లో అనేది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. అది మీ ఇష్టం, మీరు ఏమన్నా అనుకోండి. బట్ ఈవీఎంలు లెక్క అయిపోవటం కాదు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క అయిపోవడం ద్వారా ఆ అనుమానాలను బలపరిచేలాగా చేశారు. ఏదేమైనా చూద్దాం. మరి ప్రజాస్వామ్యాన్ని ఎక్కడో చోట కాపాడాల్సిన అవసరం అయితే అందరి మీద ఉంటుంది. అద్దంకి దయాకర్ గారు, రాకేష్ కుమార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.